శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। స్వామి భక్తులకందరికీ పెన్న బద్వేలు ఎంతో సుపరిచితం. వెంకయ్య స్వామి వారి దివ్య లీలలు మహిమలు అతి సామాన్య మానవులు కూడా దర్శించి పులకించిన పావన క్షేత్రం అది. స్వామి గురించి ఇంకా ఇంకా చెప్పుకుంటూ ఇంకా తెలుసుకొని ఆనందంగా మనమంతా తరిద్దాం. కొద్ది రోజులకు స్వామి తీసిన కాలువ నీళ్లు బాగా పొంగి బాగా ఎక్కువగా చాలా ఎత్తు అయింది. ఆ ఇసుక కోసుకుపోయింది. వెంటనే అది అట్లా కిందకు మహావేగంగా నీళ్లు పడేప్పటికీ నీళ్లు పడ్డ చోట పెద్ద గుంట ఏర్పడింది. ఆ గుంట లోపల ఒక శివలింగం బయటపడింది. కొంతసేపటికి కొన్ని ప్రతిమలు కూడా బయటపడ్డాయి. అవి నదీ గర్భంలో కలిసిపోయిన ఏ పురాతన ఆలయానికో చెంది ఉండాలి. ఈ శివలింగ ప్రతిష్ట మనమంతా తరచూ చెప్పుకోదగిన గొప్ప విషయం. ప్రతిష్ట కార్యక్రమానికి కొద్ది రోజులు ముందు నుంచి వాళ్ళంతా ఎంతో జాగ్రత్త పడ్డట్టు కూడా వాళ్ళు చెప్పిన మాటల్లో తెలియవచ్చింది. ఒకరోజు ఒక 5-6 మంది ఆ ప్రతిష్ట పనికి ముందు రోజుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి పనిలో పడిపోయి భోజనం సంగతి మర్చిపోయారు. చివరికి భోజనం వేళ అయిన తరువాత చలవానాయుడు స్వామితో అన్నాడు, స్వామి ఎవరికి పోయి ముందుగా చెప్పకపోతేమే ఈ వచ్చిన 5-6 మంది ఇక్కడ ఉన్నారు మనతో పాటు, వీళ్ళకి భోజనం ఎట్లా స్వామి అని. భగవంతుడు దలుచుకుంటే దేనికి కొరవా? అప్పుడు ఆయన అన్నారు, స్వామి అయ్యా ఇది దేవుడి పని, మంచి మనస్సుతో గన చేస్తే అన్నం ఇక్కడికే రాదా అయ్యా అని. ఎంత గొప్ప మాట. అక్కడ ఏమైందంటే పొద్దెక్కి అన్నం వేళయింది. తిప్ప దిగువ నుంచి ఎవరో ఒక ఆడగొంతు కేక వేస్తోంది. కిందకు చూస్తే బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గారి భార్య లక్ష్మీదేవమ్మ ఒక నెత్తిన పెద్ద గంప పెట్టుకొని నిలబడి ఉంది. పైకి రావడానికి కష్టపడుతూ ఉంది. వెంటనే నారాయణ కిందకెళ్ళి ఆ గంపను పైకి తీసుకొచ్చాడు. ఆ గంపలో పరిశుభ్రమైన గుడ్డబరిచి నిండుగా రాగి సంగటి ముద్దలు కమ్మటి కూర ఉన్నాయి. ఆకలితో ఉన్నప్పుడే నిజంగా ఆహారం విలువ తెలుస్తుంది. ఆకలితో ఉన్న పనివాళ్ళు భక్తులు అంతా స్వామితో సహా కడుపారా తృప్తిగా భోంచేశారు. స్వామి కార్యంలో నిమగ్నమయ్యి ఆకలిగొన్న వారున్న చోటుకే భోజనం వెళ్ళి సమర్పించిన ధన్యురాలు ఈ లక్ష్మీదేవమ్మ. ఈవెను స్వామి ఒక మాట అనేవారు, అమ్మా నీకు తెడ్డు కింద పుణ్యం ఉంది తల్లి అని. తెడ్డు అంటే ఆహారాన్ని కలిపే కొయ్యతో చేసిన సాధనం. అది పుణ్యం అంటే సాటి జీవులకు మేలు చేయటం వల్ల వచ్చిన శ్రమఫలం. ఈమె కానీ ఈమె కుమార్తె కానీ ఎప్పుడూ స్వామికి ఆహారం సమర్పించినట్టు మనకు తెలియవస్తుంది. ఆమె ఒక తమాషా పడేది. వాళ్ళకి స్వామి అంటే చాలా చనువు. ఆమె స్వామి దగ్గర నిలబడి స్వామి పక్కనే అక్కడ ఒక చిన్న కలుగు లాంటిది ఏదో ఉంది. దాన్ని చూసి, స్వామి ఇక్కడున్న ఈ బొక్కలో వేలు పెడతా, తేలు గుట్టినా పాము గరిసినా నీదే భారం తండ్రి అనేది తమాషాగా. అప్పుడు స్వామి గొప్ప మాట చెప్పాడు, అమ్మో అవి 10వ లోకంలో ఉంటాయిలేమ్మా, నీకేం కాదు అనేవారు స్వామి. అంటే అర్థం ఏమిటి తెలుసా? ఈ స్థలంలో తపస్సు ఉంది, అవన్నీ కూడా 10వ లోకంలో వాటి సంస్కారాన్ని విడిచి ఎవరికి హాని చేయకుండా ఉంటాయని స్వామి చెప్పక చెప్పిన మాట ఇది. స్వామి సాన్నిధ్యము వాటి సంస్కారాలని అలా మార్చి ఉంటుంది అనేటువంటి స్వామి హాస్యంలో కూడా సందేశం ఉంది. ఇక్కడ మనం ఇంకో విషయం జ్ఞాపకం చేసుకుందాం. మన పరిశోధన కోసం చాలామంది చిరంజీవులైన వారు అనేక గ్రామాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళుతున్నారు, ఇంతకుముందు వెళ్ళారు చాలా కాలంగా. సుమారు
15 సంవత్సరాలు పైగా వెళుతున్నారు. ఈ ఇంత సమయంలో ఎప్పుడు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశమే ఉండదు. వెంకయ్య స్వామి వారు ఎక్కడ పెడితే అక్కడ తినటమే, అదే ప్రసాదం అనుకోవటమే. ఇంతవరకు మన వాళ్ళు ఒక్కసారి కూడా పస్తులేరు. స్వామియే ఏర్పాటు చేసి ఏదో ఒకటి ఆహారం ఇచ్చి ఆదరించారు. ఆ స్వామి కృపకు మనం ధన్యవాదాలు అర్పించుకోవాలి. సరే, ఈ సంఘటనల గురించి కొంతమంది చెప్పారు. నందిమండలం నారపరాజు అనే ఒక 70 ఏళ్ల పెద్ద ఆయన టీచర్గా పనిచేసిన వారు కొల్లూరు రాజుపాళెంలో ఏమన్నా అంటే, అది 1950 ప్రాంతం కావచ్చు. పెన్నలో శివలింగం దొరికినప్పుడు నాకు ఒక 14 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ కార్యక్రమం మొత్తం నేను దగ్గరుండి చూచాను, అది నిజం అని ఆయన ఒక వాగ్దానం చేశారు. అదేవిధంగా ఆలయ జీర్ణోద్ధరణ అది ఎంతో శ్రేయస్కరమని, అక్కడుండే వాళ్ళందరి సమిష్టి కృషితో దాన్ని సాధించవచ్చునని స్వామి ఆచరించి చూపడం మనం చెప్పుకున్నాం. సరే, పెన్నతిప్ప దగ్గర వెంకయ్య స్వామి ఉండటం చూసి ఈ చలవానాయుడు, జయరామరాజు వీళ్ళంతా ఏం చేశారంటే ఆ ఇసుకలోనే ఒక 2 పూరిపాకలు వేశారు. అందులో ఒక పాకలో రాత్రిపూట స్వామి ఉంటే, రెండవ దాంట్లో ఆ పగటిపూట ఎండకంతా ఎవరైతే స్వామిని చూడటానికి వస్తారో వాళ్ళు ఉండేవారు. ఇవి మనం ఎందుకు తెలుసుకుంటా ఉంటే, ఆ ప్రాంతమంతా స్వామి తపస్సుతో పవిత్రమైనదనేటువంటి ఉత్తమ భావన కోసం. తర్వాత అప్పట్లో ఈ నారాయణ స్వామి చీటీలు రాసి పెడుతూ ఉండేవారు, ఎందుకంటే ఆయనకి రాయడం వచ్చు కనుక. ఉదయం 10 గంటలు అయ్యేపటికి నారాయణ ఏం చేసేవాడు, ఒక వెదుడు పేళ్ల గంప ఒకటి తీసుకొని అడుగున ఒక వస్త్రం పరిచి శుద్ధంగా అన్నానికి ఆ పక్క గ్రామాలకు వెళ్ళి రోజుకొక ఊరికి వెళ్ళి వచ్చేవారు. ఆ వెళ్ళిన గ్రామాల్లో ఉల్పలపాడు, కలువాయి, బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి మొదలైన ఊళ్ళన్నీ ఉన్నాయి. ఆ ఊళ్ళలో కూడా అలవాటుగా కొన్నేళ్ళకి వెళితే వాళ్ళు అన్నం సిద్ధం చేసుకొని ఇచ్చేవారు. ఎంతో కష్టపడి తీసుకొచ్చి అక్కడుండే అందరికీ భోజనాన్ని అతిథులతో సహా పెట్టి, ఆ పక్కనే ఉండే 2 కుక్కలు కూడా పెట్టిన తర్వాత స్వామి భోంచేశాక అతడు కూడా తినేవాడు. ఒక చిత్రం ఏంటంటే, ఏ రోజు ఎంత అన్నం వస్తుందో దానికి తగినంత మంది మనుషులే వచ్చేవారుట. సరే, ఈ గంపలో రావడం కష్టంగా ఉందని, కొంచెం సౌకర్యంగా ఉంటుందని భక్తులు ఏం చేశారు, ఒక కావిడి సమకూర్చారు. కావిడి అంటే తల మీద కాకుండా 2 భుజం మీద పెట్టుకోవచ్చు, అది కొంచెం సౌకర్యం. సరే, ఆ రోజుల్లో చలమానాయుడు, జయరామరాజు వీళ్ళంతా తరచూ వచ్చేవాళ్ళు. రాజుపాళానికి చెందినటువంటి పెద్దయ్య రాజు అనే ఆయన అప్పుడప్పుడు ఆహారం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ పెట్టేవారన్నమాట. ఒకసారి ఆయనకు బాగా పన్ను నొప్పి వచ్చి చాలా కష్టంగా ఉంటే స్వామి పెన్నలో ఉన్నట్టు మనసుకు తోచిందట. ఆయన తన పైపంచతో అతడికి ఒక దవడ మీద ఇలా కొట్టినట్టు, స్వామి అట్లా విసిరి స్పర్శించినట్టు అనిపించిందంట. అంతే, అతనికి ఎప్పుడు మళ్ళీ పంటి నొప్పి రాలేదు. నమ్ముకున్న వాళ్ళకి నమ్మినంత అని అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం, ఒకసారి మనకు ఎర్రబల్లెకి చెందిన జేసి పెంచలయ్య, ఆయన టీచర్ అన్నమాట. ఆయన చెప్పారు, తూర్పు కంబంపాడు దగ్గర ఊరు మాది. 1953వ సంవత్సరంలో సుమారుగా నాకు 25 సంవత్సరాలు ఉండవచ్చు. మా ఊళ్ళో వారు కొందరు, మా తల్లిదండ్రులు వెంకయ్య స్వామి భక్తులు. మా అమ్మా నాన్నలతో నేను అప్పుడప్పుడు స్వామిని చూచి, అప్పటికీ ఆయన చెప్పే కోట్లు పడిగలు ఇవేవి నాకు తెలిసేవి కావు. నేను కొంచెం చదువుకున్నవాడిని, ఆయన పిచ్చోడో అమాయకుడో అలా అనుకుంటూ ఉండేవాడిని. కానీ పెద్దల పట్ల గౌరవం వల్ల మాత్రమే ఆయన ఎదుటపడ్డప్పుడు గౌరవంగా ఉండేవాడిని. వీలైనంత వరకు ఏమాత్రం మాట్లాడకుండా గౌరవంగా ఉన్నట్టు నా మనస్సును సంస్కరించుకునేవాడిని చెప్పాడు. మా పిన్నమ్మ కొడుకు పెద పెంచలే ఆయన పేరు. ఆయనకి కాలు, చెయ్యి, నోరు పడిపోయి అంటే పక్షవాతం వచ్చింది. అప్పుడు పక్షవాతానికి ఏం చేసేవారంటే, నెల్లూరులో 2 ఉండేవారు. ఒకరు బొమ్మాకేశవులు, 2 కాకర్ల వాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర కూడా మంది ఇప్పించారు, ఏం తాగలేదు. ఒకరోజు స్వామి పెన్నబద్దెల్లో ఉన్నారని తెలిసి బంధువులు వీళ్ళంతా డోలీలో మా అన్నను మోసుకొని తీసుకెళ్లారు. అక్కడ స్వామి అందరికీ వేలిముద్రడిస్తున్నారు. మా అన్న కూడా తన గుడ్డతో మంత్రించి, అయ్యా, మీ అబ్బాయికి బిల్లుపోడు మెట్ట మీదున్న ఉలీంద్ర చెట్టు కింద దొరికే మామిడి ముట్టెగన పగలగొట్టి ఆ పప్పు తినిపిస్తే నయమైపోద్ది అన్నారు. చాలా చిత్రమైన విషయం. ఏ ఆరోగ్య శాస్త్రం ఇది చెప్పదు. ఏమిటి, ఉలీంద్ర చెట్టు కింద దొరికే మామిడి ముట్టి పగలగొట్టి
ఉలీంద్ర చెట్టు కింద మామిడి ముట్టు ఎందుకు ఉంటుంది, అది ఆ బిల్లుపాడు మిట్ట మీద ఎట్టా ఉంటుంది, అది తినిపిస్తే ఈయనకి ఎట్టా నయం అవుద్ది. అది ఏది మామూలుగా చూస్తే అసాధ్యమైన విషయమే, కానీ స్వామి మాట ఎప్పుడూ శిలాక్షర శాసనం, నిజమే అవుతుంది, అబద్ధం కానే కాదు. సరే, వీళ్ళందరూ నవ్వుకున్నారు. అదేంటది, బిల్లుపాడు మా గ్రామానికి పైనుండే ఒక అడవి గుట్ట లాంటి మిట్ట ప్రదేశం అని. సరే, ఈ పిచ్చాయన ఎందుకు చెబుతున్నాడే అనుకున్నా సరే మౌనంగా ఉన్నారు. 2 నెలలు గడిచాయి. బాలోజీరావుపేట అని ఒక ఊరుంది అక్కడ పక్షవాతానికి పసురు వైద్యం చేస్తున్నారు అని మళ్ళీ డోలీలో మా అన్నను తీసుకుని బయలుదేరారు. తిరిగి పోవాలంటే చాలా దూరం, అందుకని ఆ బిల్లుపాడు మిట్టల మించి పోతే చాలా దగ్గర అవుతుంది, కానీ బాగా ఎత్తుకు ఎక్కాల. మొత్తం మీద ఆ డోలీ తీసుకొని బయలుదేరి బాగా ఎత్తుకెళ్ళేటప్పటికి బాగా అలిసిపోయారు. ఆ డోలీ ఒక దగ్గర దించి అలసట తీర్చుకుంటున్నారు. అప్పుడు వీళ్ళ నాన్న ఆయనకు ఒంటికి పోవాల్సి వచ్చి ఒక చెట్టు చాటుకు పోయాడు. అక్కడ ఒక మామిడి ముట్ట కనిపించింది కొంచెం దూరం. అరే, స్వామి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఆ మామిడి ముట్టని తీసుకొని అట్టా చూస్తే అది ఉలీంద్ర చెట్టు. సరే, వచ్చి ఆ మామిడి ముట్టి పగలగొట్టి నూరి తాగిచ్చారు. చిత్రం, తెల్లారేసరికల్లా మా అన్న మాట్లాడాడు, కాలు చేయి వచ్చాయి. ఆ తరువాత ఆయన 15 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాడు. మేమంతా మా అజ్ఞానానికి సిగ్గుపడ్డాం అన్నారు. స్వామి మాటలు వేదవాక్కులు, నిత్య సత్యాలు. మహానుభావులు అందరూ అలాంటి వారే. ఇక్కడ మనం ఒక చిన్న భావ కవిత్వం చెప్పుకున్నాం. కావాలి నాటి సమాజానికి, కావాలి నాటి సమాజానికి, జగతి సృష్టి కారణాలు తేల్చి చెప్పగలవాళ్ళు, జగతి సృష్టి కారణాలు తేల్చి చెప్పగలవాళ్ళు, గగనసీమ వైశాల్యం గణితంలో చెప్పేవాళ్ళు, గగనసీమ వైశాల్యం గణితంలో చెప్పేవాళ్ళు, అన్వేషణలో బ్రతుకును, అన్వేషణలో బ్రతుకును అగ్ని సమిధ చేసినోళ్ళు, అగ్ని సమిధ చేసినోళ్ళు, మహాద్భుతులు మనీషులు మన స్వామి వంటి వారు, కావాలి నాటి సమాజానికి అన్న నివాళియే ప్రస్తుతానికి భరతవాక్యం. నమస్కారం.